ఈ కువైట్‌లో ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళకి, కువైటీ ఆడవాళ్ళతో పెద్ద తలకాయ ఏంటంటే, ఫోన్ విషయంలో. చాలామంది ఇంటి దగ్గర ఏమనుకుంటారంటే, కువైట్ వాళ్ళు మీరు వెళ్ళగానే ఫోన్ కొనిచ్చేస్తారంట కదా! మీకు అన్నీ కావాల్సినయి అన్నీ కొనిచ్చేస్తారంట కదా! అని చెప్పైతే అంటా ఉంటారు. వాళ్ళు కొనిచ్చేవి ఏంటంటే, పని మనిషి వాళ్ళ ఇంట్లోకి రాగానే ఆమెకి కావాల్సిన బట్టలు, సబ్బు, షాంపూ ఇటువంటివే కొనిస్తారు తప్ప వేరే ఏమీ కొనివ్వరు. సిమ్ము ఎంతో మంచోళ్ళైతేనే సిమ్ము కూడా వాళ్ళు కొనిస్తారు. లేదంటే సిమ్ము కూడా ఆ పని మనిషే కొనుక్కోవాలి. అలాగే ఫోన్‌తో తలకాయ ఏంటంటే 24 గంటలు వీళ్ళు బయటికి వెళ్ళారంటే 24 గంటలు పని మనిషికైతే ఫోన్ చేస్తానే ఉంటారు. మా పిల్లలు ఏం చేస్తున్నారు? ఏం వండుతున్నావు కూర? అది ఇది ఆర్డర్ వచ్చింది. అక్కడికెళ్ళు ఇక్కడికెళ్ళు అని చెప్పి వాళ్ళు కొనిచ్చినట్టుగా సొమ్ము ఒకరిదే సోకొకరిది అన్నట్టు వాళ్ళు కొనిచ్చినట్టుగా 24 గంటలు వాళ్ళకే ఉపయోగించమంటారు ఫోన్. మన ఇంట్లో వాళ్ళతో కానీ, మన పిల్లలతో కానీ, మన ఫ్రెండ్స్తో కానీ ఎవరితో ఫోన్ మాట్లాడినా సరే ఇంక అత్తమాటలు ఫోనేనా అంటూ ఉంటారు. వాళ్ళు ఎదురుగా ఉన్నప్పుడైతే ఫోన్ పట్టుకోకూడదు. వాళ్ళు లేనప్పుడు వాళ్ళు బయటికి వెళ్తే మాత్రం ఫోన్ పట్టుకొనే ఉండమంటారు. ఎందుకంటే వాళ్ళు చేస్తే ఫోన్ ఎత్తాలి కాబట్టి, మళ్ళీ ఫోన్ ఎత్తకపోయినా మళ్ళీ ఫోన్ ఎత్తలేదే, ఏం చేస్తున్నావు, ఫోన్ కనబడట్లేదా, ఫోన్ వినబడట్లేదా అన్నట్టు మాట్లాడతారు. అందరూ ఉంటారు అనుకుంటారేమో, అందరూ అయితే ఉండరు. కొంతమంది మాత్రమే ఉంటారు. చాలా రేర్గా అయితే ఉంటారు ఇలాంటి వాళ్ళు కోవిడ్లో.